హాయ్ ఫ్రెండ్స్. ఆహ్, ఈరోజు ఈనాడు ఎడిటోరియల్‌లో ఫస్ట్ కొంచెం ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఏంటంటే, నగరాలకు వెలుగుల హారం నదీ తీరం. నగరాలకు, నదులకు మధ్య సన్నిహిత సంబంధం ఉంది. నదీ తీరాల్లో నెలకొన్న నగరాలు సౌభాగ్యంతో విలసిల్లాయి. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటంటే, వారణాసి నదీ తీరంలో వెలిసింది. ఓకే. ఇంకా మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా నదీ తీరంలోనే వెలిసింది. ఓకే. ఉజ్జయిని లాంటి సిటీలు కూడా నదీ తీరంలోనే ఉన్నాయి. ఆహ్, ఓకే. సో, పట్టణీకరణ, అర్బనైజేషను, పారిశ్రామికీకరణ, ఇండస్ట్రియలైజేషను నదీ పర్యావరణ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? మన మూసీ నది హైదరాబాద్. హైదరాబాద్‌లో అర్బనైజేషన్ మూసీ నది పర్యావరణ వ్యవస్థను ధ్వంసం చేసింది. ఓకే. ఇది కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మధ్య బాగా ఇంపార్టెంటు. ఎందుకంటే ఇండియా రీసెంట్‌గా ఒక కొత్త ఇనిషియేటివ్‌ని స్టార్ట్ చేసింది. అది ఏంటంటే ఆహ్, గ్లోబల్ అది గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్, జీఆర్‌సీఏ, గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్. ఓకే. ఆహ్, రాస్తాను చూడండి. గ్లోబల్ గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్. ఇందులో ఏం చేస్తారు అంటే ఆహ్, వేరు వేరు దేశాలు వాళ్ళ రివర్ సిటీస్ రివర్ పక్కన ఉన్న సిటీస్‌లో ఎలా డెవలప్ చేయాలి? వాళ్ళు ఎలా డెవలప్ చేసుకున్నారు అనే దాని గురించి నాలెడ్జ్ షేరింగ్ చేస్తారు. ఇప్పుడు మన హైదరాబాద్‌లో ఏమన్నా చేస్తే మనం చేయొచ్చు. గుజరాత్‌లో అహ్మదాబాద్ రివర్ ఫ్రంట్ డెవలప్ చేశారు. సో, అహ్మదాబాద్ ఎలా చేసింది? ఏం చేసింది? అనేది వాళ్ళు చెప్తారు. ఓకే. ఆహ్, వాళ్ళు చెప్తారు. అలా నాలెడ్జ్ షేరింగ్ అయితదన్నట్టు. ఓకే. హ్మ్. నెక్స్ట్ ఎడిటోరియల్ పైసలు కొట్టు, పట్టాలు పట్టు. నకిలీ సర్టిఫికేట్లతో సర్కారీ కొలువులో కుదురుకున్న సంజయ్ శాంతారాం పాటిల్ అనే అసామీ కస్టమ్స్ విభాగంలో 30 ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో ఉద్యోగం వెలగబెట్టాడు. సో, ఇది కొంచెం ఓకే. జనరల్ నాలెడ్జ్ టైప్ ఎడిటోరియల్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రిప్టోలకు మళ్ళీ రెక్కలు. బిట్‌కాయిన్ ఈజ్ ఎ క్రిప్టో కరెన్సీ వంటివి నల్లధన చలామణికి తోడ్పడతాయని, మదుపర్లు మోసపోవడానికి దారితీస్తాయనే కారణంతో ప్రభుత్వాలు ప్రతికూల వైఖరి అవలంబిస్తూ వచ్చాయి. ఈ ఎడిటోరియల్ కూడా కొంచెం ఇంపార్టెంట్. సో, లెట్స్ స్టార్ట్ విత్ గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ స్కీమ్‌తో రిలేటెడ్‌గా ఉన్న ఎడిటోరియల్‌తో మొదలుపెడదాం. ఓకే. ఇది ఆల్రెడీ ఇందాక చెప్పాను. ఓకే. మురుగు, వ్యర్థాలతో నదులన్నీ కాలుష్య కాసారాలవుతున్నాయి. నదుల పునరుజ్జీవనానికి, వాటి తీరాలను పర్యాటక, ఆర్థిక, ఉపాధి కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి ప్రపంచవ్యాప్తంగా రివర్ ఫ్రంట్ చెప్పాను కదా! అహ్మదాబాద్ రివర్ ఫ్రంట్ ఆల్రెడీ అయింది. రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళికలు చురకలందుకుంటున్నాయి. ఓకే. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ దిశగా వేగంగా అడుగులు పడాలి. గత 2 దశాబ్దాలుగా నగరాల్లోని నదీ తీర అభివృద్ధి వేగం పుంజుకుంటోంది. 2003లో దక్షిణ కొరియాలోని సియోల్ ఈజ్ ఏ క్యాపిటల్ ఆఫ్ దక్షిణ కొరియా. ఓకే. ఇది మీకు కొంచెం నోట్స్‌లో రాసుకోవాల్సిన టైప్ పాయింట్. ఓకే. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సౌత్ కొరియా అంటే సియోల్. సియోల్ ఇన్ ఇంగ్లీష్ సియోల్. ఓకే. సియోల్. ఆహ్, రహదారిని తొలగించి చుంగేచాన్ నదీ తీరం వెంబడి హరితవనాల్ని నిర్మించారు. ఫలితంగా సియోల్ నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. 2006, 2015 మధ్య నెదర్లాండ్స్‌లో రైన్ అనేది యూరోప్‌లో చాలా పెద్ద నది. చాలా ఇంపార్టెంట్ నది. మ్యూజు, వాల్, ఐసెల్ నదుల చుట్టూ కట్టలను నిర్మించి వరదలను నివారించారు. అమెరికాలో చికాగో రివర్ వాక్ ప్రాజెక్టులో భాగంగా అనేక పర్యావరణ హిత ప్రదేశాలను తీర్చిదిద్దారు. నదిలో కాలుష్య నివారణకు, నగర ఆర్థిక అభివృద్ధికి షికాగో రివర్ ఎంతగానో తోడ్పడింది. కెనడాలోని వాంకోవర్ నది వెంట అత్యంత కాలుష్యంతో కూడిన పారిశ్రామిక ప్రాంతాన్ని వాటర్ ఫ్రంట్‌గా మెరుగులెత్తారు. ఈ నదులు అవి అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే. ఎస్పెషల్లీ ఫర్ గ్రూప్ 3, 4 అండ్ టీచర్ ఉద్యోగాలకి. ఎన్నో ప్రయోజనాలు. మన దేశంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగరాల మీదుగా వెళ్లే నదుల వెంట అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతున్నాయి. శ్రీనగర్ దేని క్యాపిటల్? ఇట్ ఈస్ ఎ సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ జే&కే అప్పట్లో. ఇప్పుడు యూనియన్ టెరిటరీ అయ్యాక సిట్యుయేషన్ ఏంటో తెలుసుకోవాలి. 50 కోట్లతో చేపట్టిన జేలం నది తీర ప్రాజెక్టు
ఈ ఏడాది పూర్తవనుంది. ఇప్పటికే నిర్మించిన నడకదారులు, సైకిల్ ట్రాక్‌లు, ఉద్యానవనాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ ఆహ్, ఇందాక నేను చెప్పా కదా! ఇది వెరీ ఫేమస్ ఎగ్జాంపుల్. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా పేరు తెచ్చుకుంది. యాక్చువల్లీ ఇది మోదీ గారికి కూడా చాలా పేరు తెచ్చింది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు నిర్మించారు దీన్ని. అహ్మదాబాద్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్. అహ్మదాబాద్ గుండా ఏ రివర్ ప్రవహిస్తుంది అంటే సబర్మతి రివర్. ఓకే. సబర్మతి రివర్ ఈస్ట్ ఫ్లోయింగా, వెస్ట్ ఫ్లోయింగా, నార్త్ టు సౌత్ ఫ్లోయింగా, సౌత్ టు నార్త్ ఫ్లోయింగా ఒకసారి చూసుకోండి. అది పైనుంచి కిందకొస్తుంది. సో, నార్త్ టు సౌత్ ఫ్లోయింగు బే ఆఫ్ బెంగాల్‌లో జాయిన్ అవుతుంది. రాజస్థాన్ కోటా నగరంలోని చంబల్ రివర్. కోటా నగరంలోని చంబల్ ఈ కోటా అనేది ఈ మధ్య న్యూస్‌లో బాగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ జేఈఈ కోచింగ్‌లోని స్టూడెంట్లందరూ మాటిమాటికి సూసైడ్ చేసుకుంటున్నారని. సో, కోటా నగరంలో గుండా ప్రవహించే నది పేరేంటి? చంబల్. చంబల్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ. ఇది యమునా రివర్‌కి ట్రిబ్యూటరీ. రాజస్థాన్ గుండా పోతుంది కోటాలో. ఓకే. ప్రాజెక్ట్‌లో భాగంగా భగవద్గీతలోని 700 శ్లోకాలు చెక్కిన గీతా ఘాట్ పర్యాటకులకు అత్యంత ఆకర్షణగా నిలుస్తుంది. జైపూర్ నగరంలో ద్రవ్యావతి రివర్ ఫ్రంట్. ఈ ఎడిటోరియల్ మొత్తం ఎగ్జామ్‌లో దిగొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే సిటీ, రివర్, సిటీ, రివర్, సిటీ, రివర్ అని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. ఓకే. ఇవన్నీ ఇండియన్ జాగ్రఫీ కింద అడగొచ్చు అవి. ఇండియన్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్ 2 కలిపి పాయింట్లు రావచ్చు. ఓకే. జైపూర్ నగర్‌లో రివర్ పేరేంటి అంటే ద్రవ్యావతి. గౌహటిలో ఏ రివర్ అనేది జనరల్‌గా మీ అందరికీ తెలిసుండాలి. గౌహటి బ్రహ్మపుత్ర నది. ఇది అందరూ ఎగ్జామ్‌లో అయితే అందరూ గెస్ చేసేస్తారు. నాసిక్‌లో గోదావరి నది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బేసిక్ క్వెషన్. ఎందుకంటే నాసిక్‌లో అది కూడా చేస్తారు. ఏమంటారు? గోదావరి నదిలో పుష్కరాలు కూడా చేస్తారు. సో, నాసిక్ గుండా గోదావరి ప్రవహిస్తుందని మీకు తెలిసుండాలి. పర్యాటక వ్యాపార కేంద్రాలుగా ఆర్థిక అభివృద్ధికి ఊతమిస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ నదీ తీర ప్రాంత అభివృద్ధి బహుళ ప్రయోజనకారి పలు అధ్యయనాలు వెలువడిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుందని వాటర్ అలయన్స్ చెప్తుంది. అక్కడ నివసించే ప్రజలు ఉన్నత స్థాయి సంతృప్తితో, తక్కువ ఒత్తిడితో జీవిస్తారని అర్బనిజం పత్రిక పేర్కొంది. నదీ పరిసరాల అభివృద్ధితో చిత్తడి నేలలు అంటే వెట్లాండ్స్. ఓకే. అంటే అప్పుడప్పుడు వరదలు, వాటర్ ఉండి అప్పుడప్పుడు ఎండిపోయి ఉండే నేలల్ని చిత్తడి నేలలు అంటారు. ఓకే. వృక్షజాలం, జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ వంటి సహజ పర్యావరణ వ్యవస్థల సంరక్షణ సుసాధ్యమవుతుంది. పౌరుల జీవన నాణ్యత మెరుగుపడుతుంది. స్థిరాస్తి విలువలు పెరుగుతాయి. ఉపాధి కల్పనకు బాటలు పడతాయి. స్థానిక వ్యాపారాలు వృద్ధి చెంది ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి. నదీ పరిసరాల్లో పాదచారుల మార్గాలు, సైకిల్ ట్రాక్‌లు, ప్రైవేటు వాహనాల వినియోగాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల వాయు కాలుష్యం దిగివస్తుంది. వీధి దీపాల వ్యవస్థలు, నీటి నాణ్యత పర్యవేక్షణ వంటివి మెరుగుపడతాయి. విద్యుత్ వినియోగ సామర్థ్యం ఇనుమడిస్తుంది. నదీ తీర అభివృద్ధి ప్రాజెక్టులతో పర్యావరణానికి హాని కలుగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఇందులో నదుల పునరుజ్జీవం కన్నా సుందరీకరణకే అధిక ప్రాధాన్యం లభిస్తోందని నిపుణులు విమర్శిస్తున్నారు. చాలా మేరకు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా పర్యావరణ ప్రభావ మదింపును చేపట్టలేదు. చాలా చోట్ల పర్యావరణ విధ్వంసం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. సబర్మతి ప్రాజెక్టులో నది వెడల్పు తగ్గి వరదను తీసుకెళ్లే సామర్థ్యం సన్నగిల్లింది. ఈ ప్రాజెక్టు నదిలోని పోషకాలను, జీవవైవిధ్యాన్ని హరించివేసిందని నిపుణులు విమర్శిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా నదీ గర్భాన్ని పూర్తిగా శుభ్రపరచడం లేదు. తగినంత సామర్థ్యం లేని శుద్ధి కేంద్రాల వల్ల మురుగునీరు మళ్ళీ అందులో కలుస్తుంది. నదీ గర్భంలో సిమెంట్ వేయడం ఇవన్నీ నార్మల్, అంటే అవి మీకు అవసరం లేదు. గోమతి ప్రాజెక్టుపై ఐఐటి రూర్కీ అధ్యయనం వెల్లడించింది. ఓకే. సమగ్ర అధ్యయనం కీలకం. నదీ తీర ప్రాంత అభివృద్ధి పర్యావరణ హితంగా ఉండాలి. నాసిక్ నగరంలోని గోదావరి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భవనాలను తొలగించి పరిసరాలను కాంక్రీట్ రహితం చేసి సహజత్వాన్ని పునరుద్ధరించారు. ఓకే. చెట్లు ఇవన్నీ అవసరం లేదు. ఓకే. పర్యావరణ హితం ఇవన్నీ ఒకసారి మీరు చదువుకోండి. మూసీ చెప్పా కదా, మన మూసీ నది. ఓకే. మన రాష్ట్రంలో మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధికి తాజాగా తెలంగాణ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. మూసీ పరిసరాలను లండన్ థేమ్స్ రివర్ ఫ్రంట్ తరహాలో అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇది డైరెక్ట్ క్వెషన్ రావచ్చు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ యొక్క స్కీమ్. అదే గవర్నమెంట్ పవర్‌లో ఉంది. అదే గవర్నమెంట్ మీకు ఎగ్జామ్ పెడుతుంది. క్వెషన్ పేపర్ తయారు చేస్తుంది. సో, ఆబ్వియస్‌లీ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు. మూసీ నది రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ఏ నది రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ తరహాలో చేయాలని అనుకుంది అని అంటారు. ఓకే.
థేమ్స్ నది ఎక్కడుంది? లండన్. లండన్ ఎక్కడుంది? బ్రిటన్. బ్రిటన్ ఎక్కడుంది అంటే యూరోప్‌లో. ఓకే. ఇక్కడ దాకా తెలుసుకోవాలి మీరు. ఇందులో భాగంగా మూసీ వెంబడి సహజత్వం ఉట్టిపడేలా ఉద్యానవనాలు, అమ్యూజ్మెంట్ పార్కులు, పిల్లల జలక్రీడలు వంటివి ఆహ్లాద వినోదాల్ని అందించే కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. షాపింగ్ మాల్‌లు, రెస్టారెంట్‌లు ఇవన్నీ ఓకే. మూసీ వెంబడి ఏమేమి ఉన్నాయనేది కూడా రావచ్చు. చార్మినార్, తారామతి, బారాదరి వంటి వారసత్వ హెరిటేజ్ ప్లేసెస్, వారసత్వ ప్రదేశాలను కలుపుతూ టూరిస్ట్ సర్క్యూట్, పర్యాటక వలయాన్ని కూడా రూపొందిస్తారు. సో, ఇవన్నీ చేయడం వల్ల పర్యాటకత పెరుగుతుంది అని. పర్యాటకత ఎందుకు పెరగాలి అంటే, టూరిజం పెరిగితే గవర్నమెంట్‌కి ఆదాయం వస్తుంది. లోకల్ వాళ్ళకి జాబ్స్ వస్తాయి. జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే. డెవలప్‌మెంట్ అవుతుంది. అక్రమ నిర్మాణాలతో కుచించుకుపోయిన మూసి మురుగు కాలువలా మారింది. ఆబ్వియస్‌లీ మనం చూస్తూనే ఉన్నాం. ఆక్రమణలు తొలగించి సహజ ప్రవాహ మార్గాన్ని పునరుద్ధరించాలి. చారిత్రక స్థలాలు దెబ్బతినకుండా చూడాలి. నిరంతరం శుద్ధ జలం పారేలా చర్యలు తీసుకోవాలి. ఇది ఓకే. ఓకే. ఇది ఈ యొక్క ఎడిటోరియల్. మీరు ఒకసారి చదవాలనుకుంటే ఇంటర్నెట్ ఎడ్జ్ అనే యాప్‌లో ఓపెన్ చేసి ఇలా లింక్ పైన ఈ సింబల్‌ని ఒత్తితే ఆటోమేటిక్‌గా అదే చదువుతుంది. చూడండి. ఇప్పుడు ఇది రీడ్ అలౌడ్. ఓకే. చూడండి అదే చదువుతుంది. నగరాలకు వెలుగుల హారం. సో నెక్స్ట్ ఎడిటోరియల్‌కి పోదాం. నెక్స్ట్ ఎడిటోరియల్‌కి పోతే క్రిప్టో కరెన్సీ యొక్క మీద ఎడిటోరియల్. ఓకే. క్రిప్టో రేట్లు ఈ మధ్య భయంకరంగా పెరిగాయి. ఓకే. అందుకని ఇప్పుడు న్యూస్‌లో వచ్చింది. క్రిప్టో కరెన్సీలని చాలా దేశాలు బ్యాన్ చేశాయి. ఓకే. ఇండియా కూడా ఒకసారి బ్యాన్ చేసింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ట్రేడింగ్ అలో చేస్తూ దాని మీద ట్యాక్స్ కూడా విధిస్తుంది. 30% ట్యాక్స్. క్రిప్టో చెల్లింపులకు ఆమోదించవద్దని బ్యాంకులను ఆదేశించాయి. అయినప్పటికీ ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ ధర ఇటీవల $72,000కి ఎగబాకింది. $72,000 అంటే ఇంటూ 80 చేస్తే ఎంతొస్తుందో అంత ఒక్క కాయిన్ విలువ. ఒక్క బిట్‌కాయిన్ విలువ. ఈ ఏడాది ప్రారంభంలో $42,000 మాత్రమే ఉన్న బిట్‌కాయిన్ ధర భారీగా పెరిగింది. దీంతో పాటు ప్రపంచంలో రెండో పెద్ద క్రిప్టో కరెన్సీ అయిన ఈథర్ సైతం 16% పెరిగింది. ఇతర క్రిప్టోల విలువ పెరిగిపోయింది. అమెరికా, బ్రిటన్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలే క్రిప్టోల విజృంభణకు కారణమయ్యాయి. క్రిప్టో ఆధారిత ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఈటీఎఫ్‌లకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ మొట్టమొదటిసారిగా ఈ జనవరిలో అనుమతి ఇచ్చింది. ఈటీఎఫ్ జనరల్ ఈటీఎఫ్‌కి అమెరికన్ ఎస్‌ఈసీ అనుమతించింది. దాంతో ఫిడెలిటీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి సంస్థలు క్రిప్టో ఈటీఎఫ్‌లను మదుపరులకు అందుబాటులో తెచ్చాయి. మొత్తం 9 ప్రముఖ క్రిప్టో ఈటీఎఫ్‌లోకి కేవలం 7 వారాల్లో $1,000 కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. నిపుణుల హెచ్చరిక. అమెరికా తర్వాత బ్రిటిష్ ఆర్థిక నియంత్రణ సంస్థ ఎఫ్‌సిఏ ఈ నెలలో బిట్‌కాయిన్ ఆధారిత సెక్యూరిటీలు స్టాక్ మార్కెట్‌లో నమోదు కావడానికి అనుమతించింది. క్రిప్టో ఆస్తులపై ఆధారపడిన ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ నోట్స్ అమ్మకాలు, కొనుగోళ్లకు అభ్యంతరం పెట్టబోనని ప్రకటించింది. దీంతో సీఈటీఎన్‌లు విరివిగా మార్కెట్లో చలామణి కానున్నాయి. సీఈటీఎన్‌లు సైతం ఈటీఎఫ్‌ల వంటివే. దీనికి తోడు విదేశీ క్రిప్టో ఈటీఎఫ్‌లలో పెట్టుబడులను అనుమతిస్తూ థాయిలాండ్ ఇటీవల ప్రకటించడం బిట్‌కాయిన్ ధర పెరగడానికి దోహదం చేసింది. ట్రేడర్లు క్రిప్టోలను కొనకుండానే క్రిప్టో ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడానికి ఈ ఈటీఎఫ్‌లు వీలు కల్పిస్తాయి. ఓకే. గోల్డ్ ఈటీఎఫ్ లాగా. సో, గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి మనం గోల్డ్ కొనాల్సిన అవసరం లేదు. ఆ ఈటీఎఫ్ కొంటే గోల్డ్ ధర ఎంత పెరిగితే ఈటీఎఫ్‌లో కూడా మన ధరలు అంతే పెరుగుతాయి అన్నట్టు. ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటారు వాటిని. ఓకే. సో, గోల్డ్ లాగానే ఇక్కడ బిట్‌కాయిన్ అంటే క్రిప్టో కరెన్సీ. ఓకే. ఆ తర్వాత మరి నిపుణులు ఏం చేస్తున్నారంటే ఈ క్రిప్టో ధర ఎంత వేగంగా విజృంభిస్తుందో అంతే వేగంగా పతనం కూడా అవుతుందని నిపుణులు చెప్తున్నారు. బిట్‌కాయిన్‌కి గిరాకీ పెరగడానికి క్రిప్టో ఈటీఎఫ్‌లు, సీఈటీఎన్‌లు మాత్రమే కారణం కావు. ఈ ఏప్రిల్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ సగానికి సగం తగ్గిపోయినందువల్ల వాటి సరఫరా మందగిస్తుంది. ఫలితంగా దాని గిరాకీ విజృంభిస్తుంది. బిట్‌కాయిన్‌ల సరఫరాను 2.1 కోట్లకు పరిమితం చేయాలని ముందే నిశ్చయించారు. కొత్త బిట్‌కాయిన్‌లను సో, ఇది కూడా ఎగ్జామ్‌లో రావచ్చు. బిట్‌కాయిన్‌లు సప్లై ఎంత అని. ఓకే. ఉత్పత్తి చేస్తారు. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి కొత్త బిట్‌కాయిన్‌ల మైనింగ్‌కు ప్రతిఫలం తగ్గిపోతుంది. ఇంతవరకు 3 సార్లు ఈ ప్రక్రియ జరిగింది. ఏప్రిల్‌లో 4వసారి జరగబోతుంది. ఇదంతా ఇంపార్టెంట్. సగానికి సగం తగ్గిపోతే అంటే వాటి గిరాకీ ఆ మంత్ పెరిగి విజృంభిస్తుంది. సో, టోటల్ నంబర్ ఆఫ్ బిట్‌కాయిన్‌లు 2.1 కోట్లే ఉండాలని ఆల్రెడీ ఫస్టే డిసైడ్ చేశారు ఎప్పుడో.
అండ్ ఈ కొత్త బిట్‌కాయిన్‌లు ఎలా తయారవుతాయి? ఆ తయారు చేసే ప్రక్రియను ఏమంటారంటే మైనింగ్ అంటారు. సో, మైనింగ్ చేసినందుకు గాను మై మైనింగ్ చేసిన వాళ్ళకి కొంత డబ్బిస్తారు. ఆ డబ్బు ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్‌లో 10,000 ఇచ్చారనుకో, నెక్స్ట్ 4 ఇయర్స్ తర్వాత 5,000 ఇస్తారు. ఆ తర్వాత 4 ఇయర్స్ తర్వాత 500 ఇస్తారు. ఇప్పుడు ఫోర్త్ టైమ్ కాబట్టి 1250 ఇస్తారు. సో, మైనర్స్ తక్కువ మైనింగ్ చేస్తారు. వాళ్ళకి డబ్బులు తక్కువొస్తాయి. సో, కాయిన్‌లు తక్కువ తయారైతాయి. కాయిన్‌లు తక్కువ తయారైతే ఆల్రెడీ ఉన్న కాయిన్‌లకి డిమాండ్ పెరిగి రేట్ పెరుగుతుంది. అందుకే ఈ మధ్య బాగా రేట్ పెరిగింది. $44,000 నుంచి $72,000 అయింది. ఆల్‌మోస్ట్ డబుల్ అయింది. తాజాగా బిట్‌కాయిన్ ధర విజృంభణ వల్ల రోజుకు 1,500 మంది కొత్త క్రిప్టో కోటీశ్వరులు తయారవుతున్నారని అంచనా. అయితే క్రిప్టోల విలువ స్థిరంగా ఉంటుందనే హామీ ఏం లేదు. నిరుడు నవంబర్‌లో ప్రముఖ క్రిప్టో ఎక్స్‌చేంజి ఎఫ్‌టీఎక్స్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. 2022 నుంచి పలు క్రిప్టోల విలువ భారీగా పతనమవుతూ వచ్చింది. 2023లో అమెరికా ఎస్‌ఈసీ పలు క్రిప్టో కంపెనీలు, ఎక్స్‌చేంజ్‌లపై దావాలు వేసింది. ఓకే. దట్స్ ఇట్. ఇదే ఈ ఎడిటోరియల్. తర్వాత ఇంకా ఎడిటోరియల్ ఏమున్నాయి? పైసలు కొట్టు, పట్టాలు పట్టు ఇది జనరల్‌గా డిగ్రీ దాని గురించే ఉంటుంది. ఇది నిద్ర గురించి. సో, అదే ఈరోజు ఎడిటోరియల్. సో, మనం ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్‌లు ఉన్నాయా చూద్దాం. ఓకే. జనరల్‌గా న్యూస్‌లు ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ జాతీయ న్యూస్‌లు. జాతీయం. కొత్త ప్రభుత్వంలో అవసరం లేదు. ఈసీ కార్పొలింగ్ అవసరం లేదు. పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు లేవు. ఆనంద్ మహీంద్రా ఎలక్టోరల్ బాండ్‌లను అన్‌కాన్స్టిట్యూషనల్ చేసి వాటి డేటాను బయట రిలీజ్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే. ఆ తర్వాత ఇండియన్ నేవీ ఇప్పుడు ఓకే. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.